MMTS, a multimodal transport system in Hyderabad. ఇండియాలోనే మొట్టమొదటి ప్రాజెక్ట్ అయిన ఈ MMTS ని ఎవరు ప్లానింగ్ చేశారు అండ్ ఎప్పుడు ప్రారంభించారు, ఇది ఇప్పుడు ప్రజలకు ఏ విధంగా సహాయపడుతుంది? 2020 విజన్ లో భాగంగా హైదరాబాద్ గ్రోత్ ను దృష్టిలో పెట్టుకుని రైల్వే లైన్స్ ని రోడ్ నెట్వర్క్ కనెక్ట్ చేసే విధంగా అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ హైదరాబాద్ MMTS కి ప్లానింగ్ చేశారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క జాయింట్ వెంచర్. దీన్ని ఇయర్ 2000 లో ఇనిషియేట్ చేసి కొత్త MMTS స్టేషన్స్ తో ఫస్ట్ ఫేజ్ ని పూర్తి చేశారు. ఫస్ట్ ఫేజ్ అంటే హైదరాబాద్ టు లింగంపల్లి, లింగంపల్లి టు సికింద్రాబాద్, సికింద్రాబాద్ టు ఫలక్నామా. టోటల్ 27 MMTS స్టేషన్స్ తో 44 కిలోమీటర్స్ ని కవర్ చేస్తుంది. నెక్స్ట్ 2003 లో అప్పటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎల్కే అద్వానీ గారు ఈ MMTS ని ప్రారంభించగా ప్లానింగ్ అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ ద వర్క్స్ ని నారా చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేట్ చేశారు. రైల్వే లైన్స్ ని MMTS స్టేషన్స్ తో రోడ్ నెట్వర్క్ కనెక్ట్ చేయడం వల్ల ప్రజలు ఈజీగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఫేజ్ ని 3 years తో కంప్లీట్ చేయించి మనకు అందిస్తే అప్పుడే ప్లాన్ చేసిన సెకండ్ ఫేజ్ ని ఓపెన్ చేయడానికి 20 సంవత్సరాలు పట్టింది. ఒక మంచి నాయకుని మనం కంటిన్యూగా ఎన్నుకోలేకపోతే మన జీవన ప్రమాణాలు మరియు భవిష్యత్ ఆవిష్కరణలు ఎంత ఆలస్యం అవుతాయనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.